ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదయ్యా. ఉపవాసం నుంచి మొదలుపెడుతున్న కుటుంబంలో సమస్యలు పోవట్లేదయ్యా. నాకు అనేక కష్టాలు వచ్చి నేను గృహంలో నేను నిలబడలేకపోతున్నానయ్యా, అవమానంతో తలకిందలేకపోతున్నానయ్యా అని మనం అనుకుంటుంటే ఆయన మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటే యేసు ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తాడా, మనం రక్షిస్తాడా అని అంటే ఆయన మాట్లాడుతున్న 59వ వచనంలో 1వ అధ్యాయంలో రక్షింపనేరు కలిగినట్లు నా యెహోవా హస్తము కాలేదు. మనం అనుకుంటున్నామేమో, ప్రభువా నీవు మమ్మల్ని రక్షించగలవా, మేము ప్రార్థన చేస్తే మీరు ఉన్నారా లేరని చెప్పి మనం అనుకుంటామంటే ఆయన మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని రక్షింపనేరుకున్నట్లు నా హస్తము కూర్చకాలేదు, మీ ప్రార్థన విననేరుకున్నట్లు నా చెవులు మందంగా లేవు. మీరు అనుకుంటున్నారేమో యేసు ప్రభువు నా ప్రార్థన ఆలకించాడా అని నువ్వు అనుకుంటున్నారేమో. లేదు లేదు, నేను వింటున్నాను, నువ్వు చేస్తున్న ప్రతి విజ్ఞాపనని దేవుడు ఆలకిస్తున్నాడు. కానీ ఆయన ఎందుకని నీ పట్ల ఆలస్యం చేస్తున్నారంటే మన దుష్క్రియలు, మన తప్పులు తప్పిదాలు, మేలు చేయటం లేదు, కీడే చేస్తున్నాం, మేలు చేయట్లేదు. అటువంటి మేలు చేసే స్థితిలో లేక కీడు స్థితిలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు పరిశుద్ధుడైన దేవుడు ఏ విధంగా జవాబిస్తాడు? ఇవ్వడు. ఎప్పుడైతే మన సమస్యలు, మన యొక్క దుష్క్రియలు, మన యొక్క చెడు తలంపులు మానుకొని పరిశుద్ధుడైన ప్రభువు వైపు చూసి మోకరించి ప్రార్థించగలిగితే అప్పుడు సెకండ్ ప్రకారం అద్భుతంగా చేస్తానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య సెకండ్ ప్రకారం అద్భుతం చేసే దేవుడు. అటువంటి దేవుడు మనకు అద్భుతాలు చేయట్లేదంటే మనలో లోపాలే, మనలో లోపాల వల్లే కార్యాలు జరగదన్న విషయం మనం తెలుసుకోవాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? విశ్వాసం ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు లేదు, అందుకనే కార్యాలు జరగట్లేదు. ఒకప్పుడు మోకరించి గంటలు ప్రార్థన చేసేవాళ్ళు కానీ ఇప్పుడు లేదు. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఏదో సమస్య, ఏదో ఒక అలికిడి, ఏదో ఒక శబ్దం వచ్చేసరికి కళ్ళు చూసుకుంటున్నావు. ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. అపవాది గడువు మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో వాడు ఏదో ఒక విధంగా ప్రార్థన ఆపాలని చెప్పి ఏదో ఒక సౌండ్, ఏదో ఒక శబ్దం నీకు వినిపిస్తా ఉంటాడు. ఆ శబ్దానికి నువ్వు భయపడి ప్రార్థన ఆపితే నీ ప్రార్థన చేసినంత అర్థమైపోద్దు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నేను ఉన్నానని చెప్పి నమ్మి నువ్వు యథార్థంగా ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా నేను నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రత్యుత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్న సమయంలో అనేక శబ్దాలు వినపడతా ఉంటే మరి అనుభవంలో ఉన్నారో నాకే తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్న సమయంలో అనేక సౌండ్లు, అనేక శబ్దాల ధ్వని వినిపిస్తా ఉంటే నీ ప్రార్థన ఏదో ఒక విధంగా ఆపాలని చెప్పి వాడి ప్రయత్నంలో వాడు ఉంటారు. వాడి సమయం కొద్దిగా ఉంది కాబట్టి బహుకోదముగా ఎవరిని మింగుదామా అని చెప్పి భూలోకంలో అటు ఇటు తిరుగులాడుచున్నాడు. హల్లెలూయా. అందుకని మనం చేస్తున్న ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆకాశమండల దురాత్మల సమూహము ఏ విధంగా అయితే అడ్డుపడుతుందో అదే విధంగా ఈ యొక్క అపవాది అనగా సైతాన్ గారు కూడా మనం చేస్తున్న వ్యక్తిగత ప్రార్థనలో రహస్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు లేనిపోయిన యొక్క సౌండ్లు, లేనిపోయిన యొక్క శబ్దాలకు వినిపించి ఈ ప్రార్థనలో దేవుడి దగ్గర చేరకుండా ఒక అలికిడి, ఒక భయం రూపంలో నాకు ఆ భయోగతులను పుట్టించిన ప్రార్థన ఆపివేస్తున్నాడు. ఇది తెలుసుకొని అందరూ మనం స్థిరంగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేయనప్పుడు పొద్దున దేవుళ్ళు ఎక్కడుంటాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి బయటపడ్డావో, నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసిన వాడిని చేసిన దానివి, కానీ ఇప్పుడు ఆ ప్రార్థన లేదు. అందుకని నా దేవుడు అంటున్నారు, నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయినావో ఆ స్థితిలో లేచి ఉన్నావు కాబట్టి మరలా జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు జరిగించమని చెప్పి యేసుక్రీస్తు దేవుడు ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యము మీకు అర్థమవుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న మాట, రూఢిగా మాట్లాడుతున్న మాట, నేను మీ ప్రార్థన వింటానికి సిద్ధంగా ఉన్నా, కానీ మీ దుష్క్రియలు, మీ పాపములు, మీ చెడు తలంపులు అవన్నీ మీరు మానుకొని
యథార్థంగా మీరు నా యందు ప్రవర్తించగలిగితే అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకించి మీ కష్ట దుఃఖములు నష్టాలు మొత్తము తీర్చగలిగిన వాడిని నేనే అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా 59వ వచనం, యెషయా గ్రంథము 59వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇది వినగలిక ఉన్నట్లు ఆయన చెవులు మందంగా లేవు, మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చెను. ఇందాక నేను అనుకున్న మాటలు ఆకాశ మండలి దురాత్మల సమూహము అడ్డుగా వచ్చిందని చెప్పి అనుకున్నాం కదా. ఆ విధంగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన పాపములు ఆయన ముఖముకు మరుగుపరచును. యేసు ప్రభువారిని మనకు చూడకుండా మన పాపములు ఆయన ముఖాన్ని మరుగుపరచునని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీ దోషములు మీ దేవుడికి నువ్వు ఏదైతే అనాల్సిన యేసయ్యకి అడ్డుగా మన దోషము మన పాపము అడ్డుగా ఉన్నది, అందుకని మన ప్రార్థన దేవుడు ఆలకించగలేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 59లోనే 3వ వచనం, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు ద్వేషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఇది కారణం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మన ప్రార్థన వినకపోవటం కారణం ఏంటంటే మన చేతులు మన వేళ్ళు రక్తముతో అపవిత్రపరచబడి ఉన్నది అని నేను మాట్లాడుతున్నా. అపవిత్రపరచమంటే వ్యర్థమైపోయినది. నువ్వు చేస్తున్నావు నీ యొక్క విజ్ఞాపన ఆలకించలేదు. మన పెదవులు కూడా అబద్ధంగా వచ్చినవి, తెలిసిన కానించి అబద్ధమే, అబద్ధం అంతా అబద్ధమే. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఎప్పుడైనా మేలు కోసం మన నాలుక మాట్లాడుందో మనకు తెలియదు, కానీ ఎప్పుడు చూసినా ఎదుటి వారి కీడు కోసమే మాట్లాడుతూ ఉంటాం. అటువంటి ప్రార్థన అంగీకరించదు. మీ పెదవులు అబద్ధంగా వచ్చినది, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవరు సాక్ష్యం పలకట్లేదు, యథార్థంగా ఎవరు సాక్ష్యం పలకట్లేదు. యథార్థంగా సాక్ష్యం పలకక, యథార్థంగా నా యందు మీరు విశ్వాసం ఉంచగా, యథార్థంగా మీరు నా యందు నిలకడగా ఉండక మీరు ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన ఆలకించాలా? మీరు బహుగా ప్రార్థన చేస్తే నేను వినాలా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి ఏ విధంగా ప్రార్థన చేయాలి ప్రభువా? మరి ఏ విధంగా ప్రార్థన చేస్తే మీరు ఉంటారు ప్రభు అంటే, రహస్యమైన దేవుడికి తప్ప నువ్వు చేస్తున్న విజ్ఞాపన ఎవరికి వినపడకూడదు. మనుషులు చేస్తున్నారని చెప్పి ప్రార్థన చేస్తే వ్యర్థం, అది వేషధారి ప్రార్థన అని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉపవాసం చేసిన దినము ఎవరికి తెలియకూడదు. ఒకటి రహస్యమందున్నది దేవుడికి తప్ప. మిగతా వారు ఎంత నీకు దగ్గర బంధువులైన నీ స్నేహితులైనా సరే వారికి కూడా నువ్వు ఉపవాసం ఉన్న సంగతి తెలియకూడదు అని మాట్లాడుతున్న మాట. ఇవన్నీ చేసి నాకు మొదలుపెట్టి చూడు, సెకండ్ ప్రకారం నేను అద్భుతంగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, వాగ్దానం చేస్తున్నాడు. మరి యథార్థంగా ప్రవర్తించట్లేదు ఆయన, అందుకని మాట్లాడుతున్నాడు. నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుచున్నారు. వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుచున్న ఆ మోసపు మాటలతో మీరు నాకు ప్రార్థన చేస్తే నేను ఎలాగంటానో అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు నా ప్రియ కుమారుని నేను సృష్టించుకొని ఉంటే నా ప్రియ కుమారుడు నా వైపు చూడక ఆ లోకం వైపు చూడి కీడును బట్టి మాట్లాడుతున్నాడు. కీడును బట్టి మాట్లాడుతూ నాలుకను బట్టి కీడు మాట్లాడుతున్న వారి యొక్క బాధ దేవుడు ఆలకించి చూస్తా ఉన్నాడు. లేదు, ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ప్రవర్తించి యథార్థంగా దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థించగలుగుతావో అప్పుడు ఆయన యొక్క దయ నీకు కనికరంగా పుట్టించి ఖచ్చితంగా నీకు అద్భుతములు చేయగలడు. అసలు అద్భుతములు చేయగలడంటే అద్భుతములు మనకేం చేయాలి? నాశనకరమైన ఈ తెగుళ్ళు మనం రక్షించలేరు దేవుడు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా నాకు కుటుంబంలో సమస్యలు పెట్టలేదు, కుటుంబంలో అనేక శోధనలు వస్తున్నాయా, శ్రమలంతా శ్రమలు వస్తున్నాయి అంటున్నారు. శ్రమలు కాదు ముఖ్యం. ఈ రోజు నేను సజీవంగా ఉన్నందుకు నేను గర్వపడాలి. హల్లెలూయా. సజీవంగా ఉన్నందుకు మనం గర్వపడాలి. ఎంతో మంది అనేక మంది ఈ నాశనకరమైన కరోనాతో బాధపడితే అనేక మంది మరణించి ఉన్నారే, కానీ మనకి ఎటువంటి తెగులు లేకుండా ఒక చిన్న రోగంలో లేకుండా దేవుడు మనల్ని స్వస్థపరుచుకుంటూ కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చెందిన దాచుకొని భద్రపరుచుకుంటుందో అదే విధంగా యేసయ్య తన రెక్కల చోటున మనలందరినీ భద్రపరుచుకొని సజీవంగా ఉంచినందుకు ఇది దేవుడు మనకిచ్చిన అద్భుతము కాదా? ఇది ఆశ్చర్యం కాదా? ఇది దేవుడు చేసిన మేలు కాదా? ఇంకా ఏ మేలు
దేవుడు మనకి. ఈ రోజు మనం సజీవంగా ఉండగలిగినామంటే, ఈ రోజు మన భార్యాభర్తలతో కుటుంబ సభ్యులతో సజీవంగా ఏ సమస్య లేకుండా ఏ రోగం లేకుండా ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఉచితమైన కృపని తెలుసుకో. హల్లెలూయా. ఈ సమయం చూడక అనేక మంది నశించిపోయి ఉన్నారు. నశించిన వారి సంఖ్యలో దేవుడు మనల్ని ఉంచగా సజీవ లెక్కలో ఉంచితే మనమంతా మాకు అది లే ప్రభు, ఇది లే ప్రభు, ఆ సమస్య మాకు ఎదురున్నాయా, ఈ దరిద్రం మాకు వస్తుందని చెప్పి అనేక మంది మనుషులు కూడా చెప్పుకుంటున్నాం. మన సమస్యను మనుషులు చెప్పుకుంటే తీరుతాయా? తీరు. మనుషులు చెప్పుకుంటే మన సమస్యలు ఏదైతే రహస్యంగా మన సమస్యలు ఉన్నాయో, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన మనుషులు చెప్పుకుంటే వాళ్ళు నీ సమస్యలను పరిష్కరించలేరు, వాళ్ళు నీ సమస్యలు తీసివేయలేరు. కానీ వాళ్ళు చేసేది ఏంటని అంటే, నీకున్న సమస్యలు 10 మందికి చెప్పి నేను నవ్వుపాలు చేయడం తప్ప అంత మించి వాళ్ళు చేసేది ఏం లేదు. అటువంటిప్పుడు నువ్వు మనుషులతో చెప్పవలసినంత అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. నీవు రహస్యమైన నాకు తప్ప నీ మనవి ఏ మానవుడికి చెప్పుకోకూడదని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనుషులకు చెప్పుకుంటే మనల్ని మన గుట్టు బయటపడతారు మనుషులు. ఈ రోజు నీతో స్నేహంగా ఉండొచ్చేమో, ఈ రోజు నీతో కలిసిమెలిసి సజీవంగా ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక రోజు మనస్పర్ధ ఏర్పడి నీలో ఉన్న రహస్యం మొత్తం బయట పెట్టగలుగుతారు మనుషులైతే. అదే దేవుడైతే నీ ప్రార్థన వింటాడు, నీ యొక్క స్థితిగతి మొత్తం తెలుసు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీకు ఏదైతే అక్కడగా ఉందో, నీకు ఏ సమస్యలైతే బాధపడుతున్నా మొత్తం దేవుడికి తెలుసు. కానీ మొదటగా నేను వెతకాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యం. ఇవి ఎతకాలి ఆయనని. ప్రభు సమస్యలు ఉంటాయి కానీ మనుషులను మనం ఏమంటామంటే, అయ్యా మరి సమస్య వచ్చినప్పుడు దేవుడు చెప్పుకోవచ్చు, కానీ దానికి సమయం ఉండద్దు. ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఏ విధంగా చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? దుష్క్రియలు మనకు దూరంగా ఉండి, మన యొక్క చేతులు రక్తముతో నిండి ఉన్నది, మన వేళ్ళు రక్తముతో నిండి, మొదటిగా వాటిని మీరు శుద్ధీకరణ జరిగించిన తర్వాత మీరు నాకు ప్రార్థన చేస్తే తప్పకుండా నేను మీ మొర ఆలకించి మీకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న మాట రోడ్డుగా ఈ రోజు మనం సజీవంగా ఉన్నాం. ఇది ఒక గొప్ప వరమే, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప శక్తి. సమస్యలు వస్తున్నాయి, సమస్యలు వస్తే సమస్య ఎక్కడే ఉంటే ఆ ప్రభుకు మొదలుపెట్టు. వస్తుంది పోతా ఉంటే ఆ సమస్యలు శాశ్వతంగా ఉండే సమస్యలు కాదు కదా. శాశ్వతంగా ఉండే సమస్యలు కాని వాటికి అంత భయపడవలసిన అవసరమే లేదు. ఆయన మాట్లాడుతున్నారు, మీరు నా నామం పేరుతో ఏదైతే అడుగుతారో దాన్ని నేను ఖచ్చితంగా ఇస్తాను. కానీ ఏ విధంగా అడగాలి, ఏ విధంగా అయితే ప్రభు మనకు మన సమస్య తొలగిస్తాడు, ఏ విధంగా అయితే దేవుడు మన మొర ఆలకించి మనం అడిగింది ఇస్తాడు అంటే యథార్థంగా ప్రవర్తించి, న్యాయ విషయంలో యథార్థంగా ప్రవర్తించి, దుష్క్రియలు తొలగించుకొని, మన చేతులు రక్తముతో నిండి ఉన్నది, మన పాపములు యేసు ప్రభువు వారికి అడ్డుగోడలుగా ఉన్నవి. కాబట్టి మొదటిగా వాటిని మనం తొలగించుకొని ప్రార్థించగలిగితే ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను యేసు ప్రభువు వారు సెకండ్ ప్రకారం అద్భుతములు చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఏ విధంగా చెప్పగలవా? అద్భుతాలు సెకండ్ ప్రకారం చేస్తాడంటే చేస్తాడు. ఎలా చెప్పగలవాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా రక్షించి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వేస్తే ఎర్ర సముద్రాన్ని ఆయన రహదారిగా చేయడానికి సమయం ఇచ్చేబట్టింది, సెకండ్ల ప్రకారం పట్టింది. ఆ గంటల సమయం పట్టలేదు, సెకండ్ల ప్రకారం. వెనకాల ఐగుప్తు దేశస్తులు తరుముకుంటూ ఇశ్రాయేలు ప్రజలు తరుముకుంటూ వస్తున్నారు, ముందు మోషే వెళ్తున్నారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చిన ఎమిరేట్లో అమ్మటమే యేసు ప్రభువు వారు చూసి, యేసయ్యా ఇగో అలా ఈ యొక్క ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందంటే మోషే ఏం ఆలోచిస్తున్నాడు? చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చూపడంలో సెకండ్ల ప్రకారం ఆ యొక్క ఎర్ర సముద్రం అడ్డుదారిగా, ఒక రహదారిగా ఏర్పడింది. అటువంటి సర్వశక్తి మంతుడు శక్తి నీడలో మనం నివసిస్తున్నాం. దేనికి భయపడవలసిన అవసరం లేదు. సమస్యలు వస్తాయి, పోతాయి. కరోనా వల్ల వస్తుంది, పోతుంది. ఫస్ట్ లో భయపడ్డాం, ఎవరిని భయపడ్డాం. కానీ ఇప్పుడు ఏదో నార్మల్ గా ఒక చిన్న జలుబు జ్వరంలా తీసేస్తుంది అంతే, ఏముండదు. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు రాకపోతే దేవుణ్ణి మనం గుర్తించలేము, దేవుణ్ణి లెక్క కూడా చేయడం.
శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు మనకి రావడం ద్వారానే దేవుడు మనకు గుర్తుపోతాడు. శ్రమలు లేకుండా మనకు సమృద్ధిగా ధనం ఉంటే, శ్రమలు లేకుండా ఉంటే దేవుడిని గుర్తుకొస్తాడు, గుర్తుకు రాదు. అందుకని చిన్న చిన్న సమస్యలు పడుతూ ఉంటారు. ఆ సమస్యలు ఆయనకి రహస్యమైన దేవుడికి మొరపెట్టాలి. ఆయన మన మొరాలకించి సత్యమైన మార్గంలో నడుచుకుంటూ మనం ప్రార్థన చేస్తే మొరాలకిస్తాడు. లేదయ్యా అంటే ఖచ్చితంగా ఆయన శ్రమ ఇస్తాడంటే దేవుడే ఇస్తాడు శ్రమ. హల్లెలూయా. దేవుడి నామం ఒక మహిమ కలుగును గాక. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మా బాప్తిసం తీసుకోవా, మారు మనసు తీసుకోవాలంటే వాళ్ళ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకోవా, మారు మనసుకున్నాయా, దేవుని రాజ్యం అయ్యా రాత్రి సమీపంగా ఉన్నాయా, అతి త్వరలో ఉన్నాయంటే దేవుడి విషయంలో ఎవరో దేవుని విషయంలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. లేదు లేదు, అని రాకడ అతి సమీపంగా ఉంది. బైబిల్లో ప్రవచించిన ప్రతి ప్రవచన వాక్యం జరుగుతూనే ఉంది. మిడతలు వస్తాయని చెప్పారు, మిడతలు వచ్చినాయి. నాశనకరమైన తెగులు వస్తాయని చెప్పిన దేవుడు వచ్చింది. అక్కడక్కడ కరువులు అతిస్తున్నాడు, వచ్చినాయి. అక్కడక్కడ దేశం మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు ఎవరిని చెప్పారు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే. అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్న దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తా. వాగ్దానం ఎందుకు నెరవేర్చలేకపోతుంది అనుకుంటున్నావు? నువ్వు దేవుడు నమ్మట్లేదు. ఆ విషయంలో కూడా దేవుడిని చేస్తాడు అపనమ్మకం. ఇదిగో నాకు ఇదేం వచ్చింది, ఒక వాగ్దానం వచ్చింది. ఏమొచ్చింది? నేను నిత్యంగా ఆశీర్వదిస్తానని చెప్పి ఒక వాగ్దానం వస్తే నిత్యంగా ఆశీర్వదిస్తాడంటావా? ఏమో, అపనమ్మకం ఉంటే ఆశీర్వదించడు. హల్లెలూయా. ఏదైనా పూర్తి విశ్వసించువాడు కలవరపడేది. ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా విశ్వసించేవాడు, ఎవరైతే దేవునికి సంబంధంగా ఉండి దేవుని వైపు నడుచుకుంటూ దేవుడితో అనుసంధానం చేసుకుని ఉంటారో వారికి కలవరం ఉండదు. అదిగో ఆ సమస్య వస్తుందేమో, అదిగో ఆ రోగం మా మీదకి వస్తుందేమో అన్న కలవరం ఉండదు. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడుగా. దేవుడు మీతో ఉన్నప్పుడు బహుధైర్యంగా ఉంటుంది. స్తుతి యాగం అర్పిస్తా ఉన్న సమయంలో మనుషులకు ఏ విధంగా ఉంటుందంటే మనస్ఫూర్తిగా స్తుతి యాగం అర్పిస్తా ఉంటుంటే కొండల సైతం జరిపించగలిగే శక్తి దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. స్తుతి యాగంలో అంత గొప్ప శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన కట్టడలను అనుసరించుకొని నడుచుకుని వారికి ఆయన ఇస్తున్న వాగ్దానం. హల్లెలూయా. 91వ కీర్తన ఆయన సూటిగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడిని అనుకుంటే ఏం జరుగుద్దయ్యా? దేవుడిని అనుకుంటే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడా? ఆ నాశనకరమైన ఒక తెగుల నుంచి మమ్మల్ని రక్షిస్తాడంటే 91వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. 91వ కీర్తన 3వ వచనం. 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎన్నోసార్లు ఎన్నో సమయాల్లో నువ్వు వేటకాల గురిలో అనగా అపవాదిగా యొక్క చిక్కులో పడి కొట్టుమిట్లాడుతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నిన్ను విడిపించాడు. ఆ స్థితి నీకు తెలుసు. ఆ స్థితిని ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను జరిగించమంటున్నాడు. వేటగాని ఊరంటే కొంతమందికి ఆలోచన వస్తూ ఉంటుంది. వేటగాని ఊరంటే మాకేం వచ్చింది? వేటగాని ఊరంటే ఇదే అపవాదిగాలు పెట్టే తంత్రాన్ని, సమస్యలు, శోధలు, ఆటంకాలు, నోటికి రావాల్సిన మాటలు రాక అనవసరమైన మాటలు, ఇవన్నీ ఇదే చిక్కులు, చికాకులు. వేటగాని ఊరిలో నుండి నేను విడిపించగలను. అదేవిధంగా నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించగలను. హల్లెలూయా. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించగలని చెప్పి వాగ్దానం చేశాడు కదా లేఖనంలో. దేవుని గ్రంథంలో ఈ యొక్క 3వ అధ్యాయంలో మాట్లాడిన మాట మన జీవితాలలో నెరవేరినదా లేదా? నాశనకరమైన తెగులు రాకుండా నేను నిన్ను రక్షిస్తానన్న వాగ్దానం మన జీవితాల్లో నెరవేరింది. నెరవేరబట్టే ఏ సమస్య లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ యొక్క స్థితిగతులు మర్చిపోయి నువ్వు దేవుని సన్నిధిలోకి రాగలిగినావంటే దేవుడికి ఇచ్చిన ఉచితమైన కృప. హల్లెలూయా. ఇది చాలు. దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉన్నదో ఇది చాలు. ఖచ్చితంగా దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన మాట మాట్లాడుతున్న చూడండి.